నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ డిఎల్ రవీంద్రారెడ్డి ఆయన ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ మాత్రమే గెలుస్తుంది అని చెప్పేసి, అధికారం ఏర్పరుస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఓట్లు వేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా వివేకం సినిమా చూసి ఓట్లు వెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్? అంటే డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ మంత్రి. గతంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ కుటుంబంతో కొంతకాలం సన్నిహిత్యము, కొంతకాలం శత్రుత్వము ఇలా నడిచినటువంటి కుటుంబం. ఆయన కూడా రాయలసీమ వాసే. ఆయన వివేకం సినిమా చూడండి అని చెప్పటం అంటే, వివేకం విపరీతంగా హిట్స్ సాధిస్తోంది. అది యూట్యూబ్లో పెట్టారు. ఎవరు తీశారో కూడా డీటెయిల్స్ లేవు దానిలో. ఎవరు తీశారు, ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అనే వివరాలు లేకుండా ఒక రహస్యంగా నడుస్తోంది అది. దానికి ఏ ప్లాట్ఫామ్ మీద పెట్టినా కానీ విపరీతంగా వ్యూవర్షిప్ వస్తోంది. జనం అంటే ఆసక్తిగా చూస్తున్నారు, అదే దాని గురించి తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత ఉంది అనేది ప్రచారం చేస్తున్నారు. చాలామంది మాట్లాడుతున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి ఒకటే కాదు, చాలామంది వివేకం గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. వర్మ గారు తీసినటువంటి వ్యూహం కావచ్చు, శబదం కావచ్చు. వ్యూహం సినిమా థియేటర్లో పెద్దగా నడవలేదు. అది శబదం అసలు రిలీజ్ కాలేదు. అవి రెండు ఆయన ఏపీ ఫైబర్ నెట్లో పెట్టాడు. అది కూడా జనాలకు యాక్సెసిబిలిటీ లేదు. అది ఎందుకు యూట్యూబ్లోనో లేకపోతే మరో ప్లాట్ఫామ్ మీద పెట్టి వివేకంలాగా పంపు చేయటం లేదు, ఎందుకు పంపు చేయటానికి వాళ్ళు ఉత్సాహం చూపించట్లేదు అంటే, వర్మగారు తీసిన సినిమాలు వైఎస్ఆర్సీపీకి కూడా నచ్చలేదా అనేటువంటి అనుమానం లేదు. అవి వాటిని ప్రమోట్ చేస్తే తనకు అనవసరమైన ప్రమాదం ముంచుకొస్తుందనే భయం ఏదైనా వైఎస్ఆర్సీపీలో ఉందా అనే ఒక డౌట్ ఉంది. అయితే దాన్ని పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినటువంటి వర్మ తీసిన 2 సినిమాలు, తర్వాత యాత్ర, ఈ 3 సినిమాలు జనం లేరు. యాత్రకి కూడా జనం లేరు. లాస్ట్ టైం రిలీజ్ అయినటువంటి వార్త 2019 ఎన్నికల సందర్భంగా విడుదలైనటువంటి యాత్ర, మమ్మూటి యాక్ట్ చేసింది. అది మంచి వసూళ్లే రాబట్టగలిగింది. అయితే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి బయోపిక్, పర్టికులర్గా మహానాయకుడు, ఆ సినిమా ఫెయిల్ అయింది. యాత్ర హిట్ అయింది. కాబట్టి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది, టీడీపీ ఓడిపోయింది అని ఒక ఈక్వేషన్ చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంటుంది, ఎన్నికల సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత అనేది బలంగా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాన్ని సమర్థిస్తూ తీసినటువంటి సినిమాలు చూడటానికి జనాలు పెద్దగా ఉత్సాహం చూపించరు. ఇది ఆ రోజున మహానాయకుడు సినిమా ఫెయిల్ అవటానికి, అలాగే ఈ రోజున వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తుతూ తీసినటువంటి వ్యూహం, శబదం, యాత్ర 3 సినిమాలు కూడా ఫెయిల్యూర్ సినిమాలుగా మిగలడానికి కారణం అదే అనే ఆర్గ్యుమెంట్ కూడా ఉంది. ఇప్పుడు అదే పద్ధతిలో చూస్తే, ఇప్పుడు ఈ సినిమాలు ఫెయిల్ అయ్యి వివేకం సక్సెస్ అయింది. కాబట్టి వివేకం సక్సెస్ అయింది అంటే సోషల్ మీడియాలో, అది సామాజిక మాధ్యమాల్లో విజయం సాధించింది. విపరీతంగా చూస్తున్నారు జనాలు దాన్ని. అలాగే దాన్ని రకరకాలుగా ముక్కలు కొట్టి వివిధ థంబ్నెయిల్స్తో కూడా ప్రమోట్ చేస్తున్నారు. అవి కూడా చూస్తున్నారు. అంటే ఎందుకు చూస్తున్నారు అంటే, జస్ట్ ఆ కేసు ఏంటో తెలుసుకోవడానికి. పైగా అది సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా చేసినటువంటి స్క్రిప్ట్ అని చెప్పి అతను చెప్పాడు. ఆ సినిమా ఎవరైతే తీశారో వాళ్ళు చెప్తున్నారు. కానీ దానిలో కూడా చాలా కల్పనలు ఉన్నాయి. ప్రధానంగా వాళ్ళు ఛార్జ్ షీట్ కంటే కూడా దస్తగిరి మాట్లాడుతున్నటువంటి మాటల ఆధారంగానే కథ నడిపినట్టుగా అర్థమవుతుంది. కాబట్టి దాని వెనకాల ఖచ్చితంగా కూటమి తాలూకా మనుషులు ఉండుంటారు అనేది స్పష్టం.
అయితే రవీంద్రారెడ్డి గారు ఆయన రవీంద్రారెడ్డి కావచ్చు, ఆ సినిమా గురించి మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కొంత కాంగ్రెస్ నేపథ్యం ఉన్నటువంటి నాయకులే. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు దీన్ని భుజాన్ని వేసుకుని అంటే, వివేకానంద రెడ్డి చనిపోయినట్టు వీళ్ళ పార్టీతో కూడా లేడు ఆయన, వాళ్ళ పార్టీతోనే ఉన్నాడు, వైఎస్ఆర్సీపీతోనే ఉన్నాడు. కానీ ప్రస్తుతం షర్మిల గారు, ఆవిడ తర్వాత సునీతారెడ్డి వీళ్ళిద్దరూ బలంగా ఆర్గ్యూ చేస్తున్నారు దీన్ని. అలాగే వాళ్ళు కూడా వాళ్ళ వేదికల మీద నుంచి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తున్నారు తరచు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వేదికల మీద నుంచి వివేకం సినిమా గురించి బలంగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వివేకం అనే సినిమా ద్వారా తమ అభిప్రాయాన్ని, అంటే వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అంటే అవినాషే అనేది స్పష్టంగా ఆ సినిమాలో ఉంది. అవినాష్, జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి వీళ్ళు ముగ్గురు కలిసి కుట్ర పన్ని వివేకానంద రెడ్డిని అంతం చేశారు అనేది కంక్లూడ్ చేశారు ఆ సినిమాలో. యాజ్ ఇట్ ఈజ్గా అవే పేర్లు వాడి. అది థియేటర్లో రిలీజ్ కాలేదు కాబట్టి, సెన్సార్ ప్రాబ్లం లేదు కాబట్టి వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి ఇవే పేర్లు వాడారు. షర్మిల, విజయమ్మ, వివేకానంద రెడ్డి, అలాగే రాజశేఖర రెడ్డి గారి పేరు ఇవన్నీ యాజ్ ఇట్ ఈజ్గా వాడేసి ప్రజలకి నేరుగా విషయం అర్థం చేయించే ప్రయత్నం అయితే చేశారు. టెక్నికల్గా అదేం గొప్పగా లేదు సినిమా, చాలా సాదాసీదాగానే తీశారు. కొంచెం డ్రమటైజ్ చేసే ప్రయత్నం చేశారు. ఏదేమైనా టేకింగ్ పరంగానో టెక్నికల్గానో కాదు, ఆ కంటెంట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో జనాలు చూస్తున్నారు. ఈ ఇంట్రెస్టే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పరిణమిస్తుంది అనేది, అంటే కూటమికి అనుకూలంగా పరిణమిస్తుంది అనేది అనుభవజ్ఞుడైనటువంటి డిఎల్ రవీంద్రారెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. ఇదే హోప్తో కూటమి కూడా ఉంది. కానీ ఈ సినిమాల ప్రభావం ఎన్నికల మీద ఉంటుందా అంటే దానికి కూడా రీజన్ చెప్తున్నారు. ఇప్పుడు గత ఎన్నికల్లో ఎలాగైతే తెలుగుదేశం సినిమాలు ఫ్లాప్ అయి వైఎస్ఆర్సీపీ సినిమా హిట్ అయ్యి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిందో, అలాగే ఈసారి వివేకం సక్సెస్ కాబట్టి ఇక్కడ మేమే గెలుస్తాం, అంటే కూటమి గెలుస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. కానీ రాజధాని ఫైల్స్ అనే సినిమా థియేటర్లో రిలీజ్ అయింది, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీసిన సినిమా. అది కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు బాక్స్ ఆఫీస్ దగ్గర, అది కూడా అంతంత మాత్రంగానే నడిచింది. కాబట్టి సినిమాల ప్రభావంతో రాజకీయ, అంటే రేపు గెలవబోయేది ఎవరు అనేటువంటి విషయాన్ని జోస్యం చెప్పడం అంత ఈజీ కాదు. ప్రస్తుతానికైతే రెండు పార్టీలు, అంటే కూటమి, ఆయనేమో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు డబుల్ ఇంజన్ ట్రైన్తో ఉన్నాడు. ఆయన డబుల్ ఇంజన్ అంటే ఒకటేమో రెండు కూటములు ఉన్నాయి అక్కడ, ఒకటి కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి, రెండోది తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఈ రెండు కూటములకి ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డిని ఓడించటం. కాబట్టి ఈ రెండు కూటముల మధ్య స్నేహం ఉంది. ఆ స్నేహాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబే. కాబట్టి ఆయన రెండు ఇంజన్ల ట్రైన్తో వైఎస్ఆర్సీపీ ట్రైన్ని క్రాస్ చేసి విజయం వైపుగా దూసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నానికి వివేకం అనే సినిమా అంటే ఆల్రెడీ సక్సెస్ అయిపోయాడు, కూటమి గెలిచేస్తోంది అనే అభిప్రాయాన్ని ఈ వివేకం సినిమాకు వస్తున్న హిట్స్ ఇండికేట్ చేస్తున్నాయి అనేది చాలామంది మాట్లాడుతున్నారు. కానీ అదే ఇండికేషనా అనేది ఖచ్చితంగా తీసుకోవడానికి అంత ఈజీ కాదు. ప్రజలు బయటకి మాట్లాడుతున్నదంతా నిజమని అనుకోవడానికి అవకాశం లేదు. బయటకి వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పటికీ వాళ్ళేదో చంద్రబాబుకి అనుకూలంగా ఓటేస్తారు అనే పరిస్థితి కూడా లేదు. 50-50 ఛాన్సెసే ఉన్నాయి. ప్రకాశం జిల్లా కొంచెం మిక్స్డ్గా ఉండొచ్చు, నెల్లూరు జిల్లా తెలుగుదేశం వైపు వెళ్ళొచ్చు, అటువైపు రాయలసీమలో వైఎస్ఆర్సీపీకి ఖచ్చితంగా ఎడ్జ్ ఉంటుంది. అలాగే ఏలూరు డివిజన్ వరకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంది, కృష్ణా, గుంటూరు ఇవన్నీ. అది దాటిన తర్వాత అనకాపల్లి వరకు టీడీపీకి కొంత అనుకూలత కనిపిస్తోంది. ఆ తర్వాత మిక్స్డ్గా ఉంది.
అందుకని సీరియస్గా టీడీపీ గెలిచేస్తుంది, కూటమి గెలిచేస్తుంది అనే వాతావరణం అయితే అంత బలంగా లేదు, వేవు లేదు. అలాగని వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనే పరిస్థితి లేదు. కొద్దో గొప్ప జగన్మోహన్ రెడ్డికే అనుకూలంగా ఉందని అనుకోవాలి. నిజానికి కూటమి లేకుండా తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుంటే కొంత ఇబ్బంది కలిగి ఉండేది జగన్మోహన్ రెడ్డికి. కూటమి కట్టడం ద్వారా ఆయన కొంత, అంటే కూటమి కట్టిన తర్వాత ఆయన కొంత రిలాక్స్ అయినట్టు కనిపిస్తుంది. పర్వాలేదు, వాళ్ళ ఓటమికి వాళ్ళే గోతులు తవ్వుకుంటున్నారు అన్న పద్ధతిలో. కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది అనేది, రేపు ప్రజల చేతుల్లో ఉంది. ఎవరు గెలుస్తారు అనేది మనం చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే డిఎల్ రవీంద్రారెడ్డి గారు అన్నట్టు కూటమి గెలిచేస్తుంది అనే మాటని పూర్తిగా విశ్వాసంలోకి తీసుకునే అవకాశం అయితే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.